నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? పక్కవాడు హాయిగా ఉన్నాడు, నేను మాత్రం ఎందుకిలా ఇబ్బంది పడుతున్నాను? ఈ ప్రశ్నలు కనీసం ఒక్కసారైనా మీ మనసులో మిదిలాయా? అయితే ఈ వీడియో మీకోసమే. మిత్రులారా, మనకు లేని వాటి గురించి, మన దగ్గర లేకపోయిన సంతోషాల గురించి నిరంతరం ఆలోచిస్తూ మన కాలాన్ని, ప్రశాంతతను వృధా చేసుకుంటున్నాం. కాని ఒక్క క్షణం ఆలోచించండి. మనకు ప్రస్తుతం ఉన్న వాటికి, మన దగ్గర ఉన్న వ్యక్తులకు ఒక్కసారి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పి చూడండి. అలా చెప్పడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతాలు జరగడం మొదలవుతాయి. ఇది కేవలం ఏదో గాలిలో చెప్పే స్పీచ్ కాదు. దీని వెనక అద్భుతమైన సైన్స్ ఉంది. మన కృతజ్ఞతాభావం మన మెదడును, మన ఆలోచనా తీరును ఎలా మారుస్తుందో శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈరోజు ఈ వీడియోలో మీరు చెప్పే ఒక్క థాంక్స్ మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో, మీ సంపదను ఎలా పెంచుతుందో, మీ రిలేషన్షిప్స్లో మధురమైన మార్పులను ఎలా తెస్తుందో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. చాలామంది థాంక్స్ అంటే ఎదుటివారు ఏదైనా సాయం చేసినప్పుడు చెప్పే ఒక ఫార్మాలిటీ అనుకుంటారు. కానీ అసలైన కృతజ్ఞత అంటే మనం అనుభవిస్తున్న ప్రతి చిన్న సుఖాన్ని మనస్ఫూర్తిగా గుర్తించడం. మన దృష్టిని మన జీవితంలో ఉన్న లోటు మీద కాకుండా మనం ఇప్పటికే కలిగి ఉన్న అద్భుతాల మీదకు మళ్లించడమే నిజమైన కృతజ్ఞత. సాధారణంగా మన దృష్టి ఇప్పుడు మన దగ్గర లేని వస్తువుల మీదో, పక్కవాడి దగ్గర ఉన్న సౌకర్యాల మీదో ఉంటాయి. కానీ కృతజ్ఞత అనేది మనకు ఉన్న ఆ అసంతృప్తి పొరను తొలగిస్తుంది. మన దగ్గర చిన్న వస్తువు కూడా ఎంత విలువైనదో మనకు గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ అనే మాట హృదయం లోతుల్నించి వచ్చే ఒక అనుభూతి. నాకు ఇది దొరకడంగా అదృష్టం అని మీరు భావించినప్పుడు మీలో తెలియని ఒక ప్రశాంతత పుడుతుంది. కొరత నుండి సమృద్ధి వైపు నడిపిస్తుంది. నా దగ్గర ఏమీ లేదు అనే భావన నుండి నా దగ్గర ఎంతో ఉంది అనే సమృద్ధి భావనలోకి మనల్ని తీసుకువెడుతుంది. మీకున్న చిన్నపాటి సౌకర్యాలను మీరు గౌరవించడం మొదలుపెట్టినప్పుడు ప్రకృతి మీకు మరిన్ని గొప్ప విషయాలను అందించడం మొదలుపెడుతుంది. కృతజ్ఞత చూపే వ్యక్తి గతం గురించి బాధపడడు, భవిష్యత్తు గురించి భయపడడు. ఈ క్షణం తన చేతిలో ఉన్న సంతోషాన్ని చూసి మురిసిపోతాడు. అదే అసలైన ఆనందం. ఉదయం నిద్రలేవగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా శ్వాస తీసుకోగలుగుతున్నందుకు కృతజ్ఞత తెలపండి. ఇది మనకు చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఒక్క క్షణం ఆలోచించండి. ప్రపంచంలో ఎంతోమంది ప్రతి శ్వాస కోసం ఆక్సిజన్ సిలిండర్ల మీద, వెంటిలేటర్ల మీద ఆధారపడుతున్నారు. ఏ ఖర్చు లేకుండా ప్రకృతి మనకు ప్రసాదిస్తున్న ఈ ప్రాణవాయువును మనం అనుభవిస్తున్నామంటే అది మనం పొందిన గొప్ప వరం. దాహం వేసినప్పుడు గుక్కెడు స్వచ్ఛమైన మంచినీళ్లు తాగగలుగుతున్నందుకు కృతజ్ఞత చెప్పండి. మైళ్ల దూరం నడిచిన చుక్క నీరు దొరకని ప్రాంతాలు, తాగడానికి కనీసం మురికినీరైనా దొరికితే చాలు అనుకునే మనుషులు ఈ ప్రపంచంలో కోట్లాది మందున్నారు. మనకు అందుబాటులో ఉన్న ఆ గ్లాసుడు నీళ్లు మన ఆరోగ్యాన్ని, జీవాన్ని కాపాడుతున్నందుకు కృతజ్ఞత చెప్పడం మన కనీస ధర్మం. మిమ్మల్ని ప్రేమించి మీ యోగక్షేమాలు కోరే ఒక కుటుంబం ఉన్నందుకు కృతజ్ఞత చూపండి. మనం బయట ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు చేసి వచ్చినా, ఎన్ని ఓటములు ఎదుర్కొన్నా, నేనున్నాను అని భుజం తట్టి ఆదరించే మనుషులు ఇంట్లో ఉండటం కంటే మించిన ఐశ్వర్యం మరొకటి లేదు. ఈ ప్రేమ, ఈ ఆప్యాయత అందరికీ దొరకవు. అది మీకు దొరికినందుకు గర్వపడండి. ఈ విశ్వం ఒక అద్దం లాంటిది. మీరు ఏ భావాన్నైతే విశ్వానికి పంపిస్తారో అదే ప్రతిబింబంలా మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. సరళంగా చెప్పాలంటే, మీరు దేనిమీద ఎక్కువగా ఫోకస్ చేస్తారో అదే మీ జీవితంలో అనూహ్యంగా పెరుగుతుంది. మీరు నిరంతరం నా దగ్గర డబ్బు లేదు, నాకు సుఖం లేదు, నాకు అదృష్టం లేదు అని బాధపడుతూ ఉంటే మీరు విశ్వానికి లేమి అనే సంకేతాన్ని పంపిస్తున్నారు. ఫలితంగా ఆ కొరత, ఆ ఇబ్బందులే మీ జీవితంలో మరింతగా పెరుగుతాయి. మీ ఆలోచనే మీ దరిద్రాన్ని ఆకర్షిస్తుంది. దీనికి భిన్నంగా మీరు ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఈ కొద్దిపాటి డబ్బుకి ధన్యవాదాలు, ఇది నా అవసరాలను తీరుస్తోంది అని కృతజ్ఞతతో అనండి. మీరు ఎప్పుడైతే ఉన్నదానితో తృప్తిని, సంతోషాన్ని ప్రకటిస్తారో అప్పుడు విశ్వం మీకు మరిన్ని కొత్త దారులను, అవకాశాలను చూపిస్తుంది. అందుకే అంటారు,
గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ మిరకల్స్. అంటే కృతజ్ఞత అనేది అద్భుతాలను ఆకర్షించే ఒక అయస్కాంతం లాంటిది. మీరు ఎంతగా కృతజ్ఞతతో ఉంటారో మీ జీవితంలోకి అంతగా అద్భుతాలు ప్రవహిస్తాయి. రిలేషన్షిప్స్లో మార్పును కూడా తెస్తుంది. బంధాల్లో మనకు తెలియకుండానే ఒక అలవాటుంటుంది. ఎదుటివారు మన కోసం చేసే 100 మంచి పనులను వదిలేసి వారు చెయ్యని ఒక్క పని గురించి లేదా వారు చేసిన ఒక్క తప్పు గురించి నిరంతరం గొడవ పడుతుంటాం. కానీ ఇక్కడే కృతజ్ఞత తన మ్యాజిక్ను చూపిస్తుంది. మీ పార్ట్నర్కి లేదా మీ పేరెంట్స్కి వారు మీకోసం చేస్తున్న చిన్న చిన్న పనులకు, అది అమ్మ వండిన వంట కావచ్చు లేదా మీ పార్ట్నర్ మీకోసం తెచ్చిన చిన్న వస్తువు కావచ్చు, ఒక్కసారి కళ్లల్లోకి చూసి థాంక్స్ చెప్పి చూడండి. మీరు వారి శ్రమను గుర్తించినప్పుడు వారిలో మీ పట్ల గౌరవం, ప్రేమ ఒక్కసారిగా రెట్టింపవుతాయి. ఎదుటివారిలోని నెగటివ్స్ అంటే లోపాలు వెతకడం మానేసి వారిలోని పాజిటివ్స్ అంటే మంచి లక్షణాలు వెతకడం మొదలుపెట్టండి. మీరు దేన్ని వెతికితే మీకు అదే కనిపిస్తుంది. మీరు వారిని మంచిని మెచ్చుకున్నప్పుడు ఆ బంధం ఒక భారంగా కాకుండా ఒక బలమైన పునాదిగా మారుతుంది. మనం దేనికైతే థాంక్స్ చెబుతామో దాన్ని మనం మన జీవితంలోకి స్వాగతిస్తున్నాం అనర్థం. కాబట్టి సమస్యల మీద కాకుండా పరిష్కారాల మీద, లేని వాటి మీద కాకుండా ఉన్న వాటి మీద దృష్టి పెట్టడమే ఈ మ్యాజిక్ వెనక ఉన్న అసలు రహస్యం. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కృతజ్ఞతాభావంతో ఉండేవారికి రాత్రిపూట అనవసరమైన ఆలోచనలు తగ్గి నిద్ర చాలా ప్రశాంతంగా పడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం తనను తాను రీఛార్జ్ చేసుకుంటుంది. మీరు సంతోషంగా, కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ స్థాయిలు తగ్గి రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కృతజ్ఞత చూపేవారిలో గుండె సంబంధిత సమస్యలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మీ రక్తపోటును అదుపులో ఉంచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ తన పేదరికాన్ని చూసి ఏడుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక సాధువు అతని దగ్గరకు వచ్చి, నీ 2 కళ్ళు ఇస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఆ వ్యక్తి, కాదు బాబూ, కళ్ళు లేకపోతే నేనెలా చూడగలను అన్నాడు. సాధువు మళ్ళీ, నీ 2 చేతులివ్వు, 5 లక్షలు ఇస్తాను అన్నాడు. దానికి కూడా అతను ఒప్పుకోలేదు. అప్పుడు సాధువు నవ్వి, నీ దగ్గర కోట్లు విలువ చేసే అవయవాలున్నాయి, ప్రాణం ఉంది, వీటికి కృతజ్ఞత చెప్పడం మానేసి డబ్బు లేదని ఎందుకు దిగులు చెందుతావు అని కళ్ళు తెరిపించాడు. మిత్రమా, చివరగా ఒక్క మాట, అద్భుతాలు అనేవి ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడవు. అవి మన ఆలోచనల నుండి, మనం చూసే దృక్పథం నుండి పుడతాయి. ఈ క్షణం నుండి మీ జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయానికి, ప్రతి మనిషికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పడం మొదలుపెట్టండి. కృతజ్ఞత లేని హృదయం ఎప్పటికీ ఎదగలేదు. కృతజ్ఞత ఉన్న చోట ఎప్పటికీ కరువుండదు. మీ దగ్గర ఉన్నదానికి మీరు విలువ ఇచ్చినప్పుడే విశ్వం మీకు మరిన్ని గొప్పవరాలను ప్రసాదిస్తుంది. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు నేను మీకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను. ఈ వీడియోలోని విషయాలు మీ మనసుకి నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల ఆలోచనా తీరు మారి వారి జీవితాల్లో వెలుగు రావచ్చు. మీరు ఈరోజు ఈ నిమిషంలో మీ జీవితంలో ఉన్న ఏ ఒక్క విషయం గురించి కృతజ్ఞతగా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీ పాజిటివ్ కామెంట్ మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు. మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్.